అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు చెవెళ్ళ ఎంపీ, బీజేపీ లోక్సభ విప్ కొండ విశ్వేశ్వరరెడ్డి. ఒక్కసారి కొండ విశ్వేశ్వరరెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ విప్ అయినందుకు. థ్యాంక్ యూ. మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముచ్చెల్రా రాబోయే రోజుల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కాకుండా 4వ సిటీగా కూడా అభివృద్ధి చెందడం, అక్కడ చాలా అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త ఎంఎన్సీ కంపెనీస్ వస్తాయని చెప్పి మొన్న స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నిజంగా అవకాశాలు వస్తాయి, ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? నిజంగానే అయితే చాలా సంతోషము. మా చెవుల పార్లమెంట్లో ఇంకో కొత్త నగరం తిరిగి ఎట్లయితే నోయిడా, గుర్గావ్ లేకుంటే నైవి ముంబై అట్లయినాయో ఇట్లయితే చాలా సంతోషం. దాన్ని మేమే కాదు, అక్కడ మోడీ గారు కూడా దాన్ని సహకరిస్తారు, దానికి అవసరమున్నంత మద్దతు తెలుపుతాడని నాకు నమ్మకం ఉంది. నిజంగానే అయితే మంచి ప్లాన్. ఎందుకంటే పట్టణాలు స్ప్రెడ్ అయితే నిజంగానే మంచిది. ట్రాఫిక్ విషయమైనా లేకుంటే ఎకనామిక్ అయినా కూడా కొత్త కంపెనీని అట్రాక్ట్ చేస్తుంది కూడా మంచిగా ఉంటుంది. అయితే దీనికి ఫుల్ కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్. ప్రత్యేకంగా నాకు సంతోషం. నిజంగానే ఈ ప్లాన్ మంచిగా అమలు కావాలని నా కోరిక. కానీ హైదరాబాద్ ఇప్పటికే చాలా విస్తరిస్తుంది. హైదరాబాద్ కాకుండా సెకండ్ సిటీలు అంటే కాన్స్టిట్యున్సీలు కావచ్చు, జిల్లా కేంద్రాలు ఎక్స్పెన్షన్ అయితే హైదరాబాద్ తప్ప మిగతా తెలంగాణకి ఇంకొక సిటీ లేదు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. దాన్ని ఎట్లా నాకు ప్రత్యేకంగా వికారాబాద్ శాటిలైట్ సిటీ కావాలని ఉన్నది. అది కాంగ్రెస్ మొట్టమొదటి ప్లాన్. కానీ ఎట్లుందో అట్లే ఉన్నది తెలిసిపోయింది. అది వికారాబాద్ కొన్ని 300 కోట్లు ఫండ్ ఇచ్చింది, కానీ అది ఎట్లుందో అట్లా. నాకు ప్రత్యేకంగా నేను దాని గురించి పనిచేస్తున్నా. నా ఫోకస్ అది. ఎందుకంటే ఓ శాటిలైట్ సిటీ కావాలంటే కనెక్టివిటీ మంచిగా అండి. ఇక్కడ నుంచి వికారాబాద్ 60 కిలోమీటర్లు. ఇప్పుడు కార్లన్నీ హైవేలు వేస్తే హైవే స్పీడ్ లిమిటే 120 అనుకుంటా, అవుటర్ రింగ్ రోడ్డు. అంటే హాఫ్ అన్ అవర్లో వికారాబాద్ పోయి రావచ్చు. అటువంటి రోడ్లు వేయండి. ఎంఎంటీఎస్ వేయండి. ఎంఎంటీఎస్ కొరకు నేను ప్రయత్నం చేస్తున్నా. నేను ఢిల్లీ నుంచి 50% వాటర్ నేను తీసుకొస్తాను. అట్లా రాష్ట్రం కూడా వాళ్ళ వాటి ఇస్తే ఎంఎంటీఎస్ వస్తుంది. అట్లే కొన్నేళ్ళ తర్వాత బుల్లెట్ ట్రైన్ వస్తుంది. అంటే బుల్లెట్ ట్రైన్ అంటే 22 నిమిషాలలో గచ్చిబౌలి టు వికారాబాద్ అవుతుంది. వికారాబాద్ ఫస్ట్ స్టాప్ అంటే హైదరాబాద్ ఇది. ఇవన్నీ కూడా అయితే అట్లాంటి సిటీలు డెవలప్ అవుతాయి. ఇప్పటి వరకు నేను ఇంకో ప్రయత్నం ఏం చేస్తున్నా అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ ఆగేటట్టు అయితే ఇవన్నీ చేస్తే కనెక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్లీ శాటిలైట్ సిటీ అవుతుంది. అయితే ఆ ప్రయత్నాలు చేస్తున్నా. దాంట్లో మీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నా కోరిక. వక్ఫ్ బోర్డుకు సంబంధించి 2 ముక్కల్లో చెప్పండి. ఇది వక్ఫ్ బోర్డు ముస్లింల హక్కులను అణచివేసే విధంగా ఉందని చెప్పి ఓవైసీ కానివ్వండి ఇతర ముస్లిం నేతలు చెప్తున్నారు. నిజంగా ఇది ముస్లింల హక్కులు అణచివేస్తుందా, లేకపోతే ఏదైనా పారదర్శకత జరుగుతుందా? ఒకటైతే వాస్తవం, ఇది ముస్లింలకు నష్టం. ముస్లిం సమాజంకు, ముస్లిమ్స్ పేదోళ్లకు నష్టమయ్యేటట్టుంటే ఈ బిల్ పాస్ కాదు. వాళ్లకు లాభం అయ్యేటట్టుంటే తప్పనిసరిగా ఈ బిల్లు పాస్ అవుతుంది. నా దృష్టి ప్రకారము మా దగ్గర 12 లక్షల ముస్లిమ్స్ ఉన్నారు. 4.5 లక్షల ముస్లిం ఓట్స్ నాకున్నాయి. వాళ్ళకి ఇది లాభం అవుతుంది. నేనైతే దీనికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఘోరంగా. జల్పల్లి, శాస్త్రీనగర్ ఆడ రోడ్లు ఉండయి, మోరీలు ఉండయి, తాగునీళ్ళు ఉండయి, లైట్లు ఉండయి. అటువంటి పరిస్థితి. మీరు అక్కడ గిట్ట ఈ మైక్ కెమెరా పోయి చూసుకుంటే విచిత్రమైతే ఇది భారతదేశమా వేరే దేశమా అట్లాంటి ఘోరమైన పరిస్థితుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. వక్కు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, కానీ ఆస్తుల నుంచి వచ్చిన ఆమ్దాని వాళ్ళకు వస్తలేవు. మీద వక్ఫ్ బోర్డుకున్న రాజకీయ నాయకులు, ఆ వక్ఫ్ బోర్డు లీడర్స్కు, ఆ పెద్ద ముస్లిం బిజినెస్ మ్యాన్కి అందుతుంది, కానీ కింద ఏదైతే పేద ప్రజలు ఉన్నారో, పేద ముస్లిమ్స్ ఉన్నో వాళ్ళకి అందుతలేదు. ఈ చట్టం అమలైతే వాళ్లకు ఈ వక్కున్న ఆస్తుల ఆమ్దాని వాళ్ళ వరకు అందుతాయని నా అభిప్రాయం. ఇది పాస్ అవుతుందని. ఒకవేళ నిజంగానే ఇలా ముస్లిమ్స్కు నష్టమయ్యేటుంటే ఈ బిల్లు పాస్ కాదు. చివరిగా మీరు ముఖ్యమంత్రిని కలుస్తామంటారు. ఎటువంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు? అసలు ఎన్నో అని చిన్న ఉన్నాయి. కొన్ని కాంగ్రెస్ మంచి 2 ప్రాజెక్టులలో నాకు సహకరించింది. తాండూరులో ఆ ప్రాజెక్ట్ 3 వారాలలో అయిపోయింది. 200 ఎకరాలకు నీళ్ళు వాడుతున్నాయి. దానికి ఖర్చు ఓన్లీ 10-20 లక్షలే. అటువంటివి 2-3 ఉన్నాయి. వాళ్ళ దృష్టికి తీసుకొస్తా, చేస్తాను. నాకు, చేవల ప్రాంతం ప్రజలకు, రాష్ట్రానికి, వాళ్ళకు కూడా మంచి పేరు వస్తాయి. అవి వాళ్ళ దృష్టికి తీసుకురాగలుగుతా. ముఖ్యంగా జియో 111 గురించి, ఇంకోటేమో స్కూళ్ళ గురించి. మిడిల్ క్లాస్ వాళ్ళకు అన్నిట్లో ఎక్కువ దెబ్బతింటుంది ఏంటంటే పిల్లల స్కూల్ ఫీజు. దాన్ని తక్కువ చేసే ఓ ప్రాజెక్ట్ ఉంది, కమ్యూనిటీ స్కూల్స్. దాన్ని కూడా ముంగట పెడతాను. జియో 111 కూడా పర్యావరణానికి నష్టం కాకుండా, మరి డెవలప్మెంట్ ఆగకుండా, మరి గవర్నమెంట్కు ఆమ్దాన్ వచ్చేటట్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ అని ఉంది. ఆ డాక్యుమెంట్ కూడా ఇస్తా. అది ఆ ప్రాజెక్ట్ గిట్ట చేస్తే ప్రభుత్వానికి, పర్యావరణానికి, ఆ లోకల్
గ్రామస్తులందరికీ లాభమయ్యేటట్టు ఇటువంటి నా దగ్గర కొన్ని ఉన్నాయి. అట్లే మూసీ మీద కూడా డాక్యుమెంట్ ఇస్తాను. నాకు అనిపిస్తుంది తప్పు దారి పోతున్నట్టుంది, అది కరెక్ట్ దారి పోయేటట్టు నేను డాక్యుమెంట్స్ ఇస్తాను. అది అట్లా పోతే మూసీ మీద విమర్శలు చేస్తున్నాం, మరొక కాళేశ్వరం కాబోతుంది, అందుకే దాన్ని 1,00,000 కోట్లు పెట్టారు, అవినీతి కోసం ఈ కార్పొరేషన్ తీసుకొస్తున్నారు అంటున్నారు. నిజంగా అవినీతి కోసమా? మరి దీన్ని అవినీతి అనే దాన్ని నాకు తెలియదు, కానీ డైరెక్షన్ అయితే తప్పు డైరెక్షన్ అనిపిస్తుంది. మీరు మా ఎంబడి రాండి, నేను ఉదాహరణగా చూస్తాను. నెక్స్ట్ వీక్ నేను ఉన్న ఎస్టీపీలు అందరు తిరుగుతా, మీరు మాతో వస్తే అవి చూపెడితే ఎక్కడ తప్పులు ఉన్నాయని. ఇది వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సవరణ బిల్లు ఏదైతే ఉందో అది ముస్లింలకు మేలు జరిగే బిల్లు. దాని మీద వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ, ఆదాయానికి సంబంధించి కూడా వక్ఫ్ బోర్డుకు సవరణలు చేసే ఆదాయం అనేది కూడా అధికంగా వచ్చి ముస్లింలకు లాభం చేకూరుదని చెప్తున్నాయి. మరొక వైపు 4వ సిటీ ఏదైతే ఉందో ముచ్చెలకు సంబంధించి తన పార్లమెంట్లో విస్తరించడం, మరొక హైదరాబాద్కు ప్రత్యామ్నాయ సిటీ కూడా పెరగడం తన పార్లమెంటుకు సంబంధించి కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.